సత్యవతి అయితే చంచలమ్మ వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటుంది. అక్కడికి వచ్చిన సత్యవతితో అయితే చాముండి వాళ్ళ అమ్మ ఇలా అంటూ ఉంటుంది. ఎక్కడికి ఇలా వస్తున్నావు? నీ కొడుకేంటి ఇలాంటి పెద్ద పెద్ద బంగ్లాలు సంపాదించాడు అనుకుంటున్నావా ఏంటా? నువ్వు హాస్పిటల్లో ఉన్నంతసేపు ఆ కొడుకు ఎంతో సంపాదించాడని భ్రమలో ఉన్నావు గల అనేది అంటూ ఉంటుంది. అలా అనేసరికి సత్యవతి అయితే షాక్ అవుతూ ఉంటుంది. నీ కొడుకు ఇలాంటి ఇంట్లో పని చేసేవాడే, ఆ విషయం నువ్వు గుర్తుపెట్టుకో. హాస్పిటల్లో ఉన్నంత మాత్రాన ఈ ఇల్లు మీ సొంతం అయిపోయిందని భ్రమలో బతుకుతున్నావా అనేది అంటూ ఉంటారు. అలా అనేసరికి చాముండి వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న వాళ్ళైతే వీళ్ళు ఎప్పటికీ మారరు అనేది అనుకుంటూ ఉంటుంది. హాస్పిటల్ నుంచి ఇంక వచ్చింది కదక్క, అసలు విషయాలు ఏం తెలియదు గల, అందుకే ఇలా ప్రవర్తిస్తుంది. ఇంకా ఆపరేషన్ అయ్యింది కదా, సర్దుకునేసరికి అన్నీ తెలుసుకునేసరికి టైం పడుతుంది. అంతవరకు అన్నీ తన సొంతమే అని భ్రమలో బతుకుతుంది అనేది అంటూ ఉంటారు. ఆ మాటలకి ఆవిడ షాక్ అవుతూ ఉంటుంది. ఎందుకు వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అనేది అనుకుంటూ ఉంటుంది. ఇక సత్యవతి అయితే మనసులో ఇలా అనుకుంటూ ఉంటుంది. ఎప్పటికైనా చంటి ఇంటి వారసుడు, ఆ విషయం ఎలా అయినా నేను తెలిసేలా చేస్తాను. చేసి చంటి మోచేతి నీళ్ళు మిమ్మల్ని తాగేలా చేస్తాను. వాడి మోచేతి నీళ్ళు కోసం మీరు ఎదురు చూస్తూ ఉండాలి. ఎప్పటికైనా నా కొడుకు ఈ ఇంటి వారసుడుగా అందరికీ తెలియసేలా చేయడమే నా పని అనేది అనుకుంటూ ఉంటారు. ఇంకా ఇక్కడి నుంచి ఏం చేస్తున్నావు వెళ్ళు అనేది అంటూ ఉంటారు. ఆ మాటలకి చాముండి వాళ్ళ అమ్మైతే వాళ్ళ నాన్నైతే గసిరేస్తూ ఉంటారు. వాళ్ళు ఏంటి ఆ మాటలు పెద్దావిడని చూడకుండా అని.